హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీకు కావాలి. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఆర్కే బీచ్లోనే ఉన్నాను. సో ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను, కానీ ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఒక్కరు కూడా కనిపించట్లేదు. వరల్డ్ కప్లో సచిన్ సెంచరీ బ్రేక్ చేసి దీనిలో ఉన్నారు అంటున్నారు. బ్రేక్ చేస్తారు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. నెక్స్ట్ మ్యాచ్లోనే చేస్తారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. 100% నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా కెరియర్ చాలా ఉంది కాబట్టి ఆబ్వియస్గా చేస్తారు. అంటే ఇప్పుడు ఈక్వల్గా ఉన్నారు ఆల్మోస్ట్ 48 వచ్చేసారు కదా, 49 సెంచరీస్ ఉండాలి. ఇంకా కెరియర్ ఆయనకి కనీసం ఇంకొక వరల్డ్ కప్ ఆడతారు కాబట్టి ఆబ్వియస్గా ఆయన దాటేస్తారు. సారీ అన్నయ్య, దాటేసాడు అన్నయ్య. 100% మేడం. లాస్ట్ 2 మ్యాచెస్ కూడా ఈ ట్రైడ్ లైక్ ఎనీథింగ్. మొన్న 90s దగ్గర, నెక్స్ట్ పోయిన మ్యాచ్ 80s దగ్గర వెళ్ళిపోయారు. నెక్స్ట్ మ్యాచ్ డెఫినెట్గా హీ విల్ అచీవ్ దట్ గోల్. యాక్చువల్గా అయితే నేను నిన్న రీచ్ అయిపోతాడు అనుకున్నాను. నిన్న ఎంత కొట్టాడు మీకు ఐడియా ఉందా? బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. నిన్న 88కి అవుట్ అయిపోయాడు. నిన్న సెంచరీ చేస్తుంటే ఆ రికార్డ్ బద్దలు అయిపోయాడు కదా. వాటిని దిశ తగిలి ఉంటుంది అంటారా? 49 సెంచరీస్ అయిపోయాయి. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్లో అయిపోవచ్చు. ఈ వరల్డ్ కప్లో నేనైతే అచీవ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఈ వరల్డ్ కప్ సచిన్ గారు గ్రేటా, విరాట్ కోహ్లీ గారు గ్రేటా? సచిన్ ఈజ్ గాడ్, ఈజ్ గ్రేట్. Obviously, Sachin is God for cricket, not for India, whole world. Each and every player, he is the inspiration for all the players. Kohli is the greatest batsman ever. Stylish. సచిన్ ఈజ్ మాస్టర్ బ్లాస్టర్, ఎవర్ గ్రీన్ ప్లేయర్. సో ఆయన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఎవరు అంటే రికార్డ్స్లో చూస్తే విరాట్ కోహ్లీ. సచిన్ ఈజ్ బోర్న్ ఫర్ క్రికెట్ ఓన్లీ. అతను ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఎవరికైనా సచిన్ అని చెప్తారు, కానీ కోహ్లీ రీసెంట్గా వచ్చారు అంతే. సచిన్ ఈజ్ ద గాడ్. విరాట్ కోహ్లీ గారు ఉన్నారు కదా, సో ఆయన సచిన్ టెండూల్కర్ సెంచరీని అంటే బీట్ చేసే దారిలో ఆడుతున్నారు అంటున్నారు. ఇద్దరులో సో ఎవరు గ్రేట్ అనుకుంటారు? సచిన్ గారా లేకపోతే విరాట్ గారా? కోహ్లీ కోహ్లీ ఇద్దరు గ్రేటే. అప్పట్లో అతనే, ఇప్పట్లో అక్కడ గ్రేటే, ఇక్కడ ఇతను గ్రేటే. గ్రేటే, సేమ్ ఇద్దరే గ్రేటే. గాడ్ కింగ్, ఇంకేముంది. విరాట్ కోహ్లీ గారు వరల్డ్ కప్లో సచిన్ సెంచరీ రికార్డ్ చేసే అంటే సచిన్ సెంచరీని సమానం చేసే పనిలో ఉన్నారు. సో ఇద్దరిలో ఎవరు గ్రేట్? ఆయన గ్రేటా, ఈయన గ్రేటా? ఫస్ట్ అతను చేశారు కాబట్టి అప్పట్లో అతను గ్రేట్. ఇప్పుడు జనరేషన్కి అయితే కింగ్ కోహ్లీ బెస్ట్ కాబట్టి బెస్ట్ అని చెప్తాను. ఓకే, ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తారా మరి? ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లోనే చేస్తారా? మామూలుగా ఉండదు. మీరేమంటారు? చేస్తారు, మామూలుగా ఉండదు మేడం. ఓకే, ఇద్దరు ఎవరు గ్రేట్ అంటారు? ఎవరిద్దరిలో? సచిన్ గారిలోని విరాట్ గారు. విరాట్ కోహ్లీ ఈ ఇయర్ మరి కప్పు తీసుకొస్తారంటారా? పక్కాగా కప్పు మందే. మందే. తగ్గేదిలే. తగ్గదు అసలు. విరాట్ కోహ్లీ గారు అనేది ఒక రికార్డ్ సృష్టించారు ఆల్రెడీ. ఆ రికార్డ్ ఇంకా చాలా ఏజ్ ఉంది. ఇప్పుడు 35 ఏజ్ అవుతుంది. ఇంకా చాలా ఏజ్ ఉంది. అంటే 50 ఏజ్ వరకు ఎలాగ ఆడతారు కాబట్టి ఈజీగా తనకి బీట్ చేసేస్తారు. ఓకే, ఇద్దరులో ఎవరు గ్రేట్ అంటారు? అలాగే ఎలా చెప్తారు? ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళది. సచిన్ అనేది ఒక బ్రాండ్. సచిన్ ఎవరు తెలియకుండా ఉంటారు. అలాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఒక బ్రాండ్ అంతే. మొత్తానికి బ్రాండ్ అంతే. వరల్డ్ కప్ లో సచిన్ గారి సెంచరీని బ్రేక్ చేసే దాంట్లో ఉన్నారు కదా, సో బ్రేక్ చేస్తారంటారా? తప్పకుండా. ఇక ముందు వచ్చేవాడు రిటైర్ అవ్వకూడదని శిక్షలు కొట్టాలని మొక్కి మరీ పెట్టాడురా నాకు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంటుందిగా, పక్కా సెంచరీ పక్కా కొడతారండి. ఇక్కడ బాధ కూడా పక్కా ఇల్లుండే. ఆయన బర్త్డే రోజు సెంచరీ కంప్లీట్, ఆల్ రికార్డ్ కూడా బ్రేక్ చేస్తారు ఆ బర్త్డే రోజు. ఓకే, ఇద్దరులో ఎవరు గ్రేట్ అంటారు? సచిన్ గారి గ్రేటా, విరాట్ కోహ్లీ గారు? మాకు తెలుసుగా, మేము కోహ్లీ బ్యాటింగ్ చూసాం కాబట్టి మాకు కోహ్లీయే గొప్ప. మా సచిన్ వరకు మేము లేం కాబట్టి. ఇద్దరిని తక్కువ అంచనా వేయకూడదు కదండి, ఎవరి టాలెంట్ ఆడికి ఉంటుంది. గాడ్ కదా సచిన్ గారు, గాడ్ కదా. అతని టైంలో అతనే గ్రేట్, ఈ టైంలో అతనే గ్రేట్.